దయగలిగిన తండ్రి, అందరం తలలు వంచి కళ్ళు మూసుకుందాం. మరి మదన్లాల్ గారి కుటుంబము, మరి వారి సేవా కార్యక్రమాలు యథావిధిగా వారి ఆశయం మరి మన మధ్యలో లేకపోవచ్చు, కానీ వారి ఆశయాలు ఇంకా నెరవేర్చబడాలని వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ కార్యక్రమం నిమిత్తం కూడా ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఈ రాత్రి కాలం వేళ ఈ స్థలంలో ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ క్రిస్మస్ ఆరాధన వేడుకను బట్టి నీకు స్తోత్రం. మరి మంజుల గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, మదన్ లాల్ గారినైనా మరి వారికి మీరు ఇచ్చిన సమయమును బట్టి వారు భూమి మీద ఉన్నారు, ఇప్పుడు భూలోకంలో లేరు, కానీ వారి ఆశయాలు నెరవేర్చడానికి వారి తరఫున వారి సతీమణి గారు సిద్ధంగా ఉన్నారు. మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప, నీ ప్రేమ, నీ సహవాసం, నీ రక్షణ భాగ్యమును వారి కుటుంబానికి దయచేయండి. అదేవిధంగా వారితో పాటు ఉన్న ప్రతి కార్యకర్తలకు కూడా మీరు బలాన్ని చేకూర్చండి. ఎలాంటి బలహీనతలో ఉన్నా అవన్నీ మాయమైపోవునుగాక. రానున్న కాలమును మీరు బలపరుచుదురుగాక, శక్తినిచ్చుదురుగాక, కృపనిచ్చుదురుగాక. మీ ప్రభావంతో వారిని నింపి నైనా మదన్ లాల్ గారి ఆశయాలు, వారి కుటుంబములకు ఓదార్పును, ఆదరణను కలిగించండి. రామన్నను బట్టి, అదేవిధంగా వారి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క స్ట్రీట్ లో జరుగుతున్న ఈ కూడికను బట్టి నీకు స్తోత్రం. వచ్చిన బిడ్డలు, చేరిన వారు ప్రతి ఒక్కరిని, పిల్లలని, పెద్దలను, అధికారులను, నాయకులను, రాజకీయ నాయకులను, ప్రతి ఒక్కరిని నీ ప్రేమ, నీ కరుణ, నీ కృప, నీ దయ, నీ క్షమాపణతో మీరు నడిపించి గొప్ప రక్షణలోనికి నడిపించుదురుగాక. రక్షణ లేని వారు రక్షణలోనికి వచ్చుదురుగాక. సిమియోను వలె ఎదురు చూపుతో ప్రతి ఒక్కరు ఉందురుగాక. ప్రతి ఒక్కరిని నీ కృప, నీ ఆత్మ, నీ కనికరము సదాకాలం నాకును మాకును అందరికీ తోడై ఉండునుగాక.